దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం విజయవంతం చేయాలి. 4 సంవత్సరాల 9 నెలలు ఈ రాష్ట్రానికి పట్టిన పీడ ఇంకొక 2-3 నెలల్లో విరగడ కాబోతా ఉంది. దీనికి మనం అందరం కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకోవాలి. గతంలో మనకి ఏ సమస్య ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మన పట్ల, అలాగే గతంలో 2 సంవత్సరాల క్రితం మన ప్రాంతంలో మొత్తం కూడా పంటలు దెబ్బతిని రైతులందరూ చాలా ఇబ్బందుల్లో బాధల్లో ఉంటే మనల్ని పలకరించడానికి, మనలో ఒక ధైర్యాన్ని నింపడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నష్టపరిహారం ఇప్పించేదానికి కృషి చేయడానికి సోదరులు నారా లోకేష్ బాబు గారు మన యువ నాయకులు కావడం జరిగింది. అలాగే పోయిన 2 నెలల క్రితం మనకి ఇక్కడ పెద్ద ఎత్తున వరదలు చాలా పంటలు దెబ్బతింటే, పొగాకు కానీ మిర్చి కానీ లేకపోతే ఇతర పంటలన్నీ కూడా దెబ్బతింటే మన బరువెక్కిన గుండెల్ని కొంచెం ఓదార్చడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే వెంబటే మన దగ్గరికి వచ్చి వారు పలకరించి వెళ్ళడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో భువనేశ్వరి గారు వారు కూడా మన నియోజకవర్గంలో 2 కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేసి, అంటే మనం ఏ ఇబ్బంది ఉన్నా కష్టంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏమాత్రం బాధ్యతను తప్పుకోకుండా మన కోసం మన నాయకులు వస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజు మనందరం కూడా సంఘీభావం తెలియజేసే సమయం. మన సత్తా ఏంటో, మన సామర్థ్యం ఏంటో, మన శక్తి ఏంటో ప్రపంచానికి అనే కార్యక్రమాన్ని తీసుకుని 22వ సమావేశాన్ని బాపట్లలో పార్లమెంట్లో పరిషత్ కాన్స్టిట్యూన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొల్లు గ్రామం దగ్గర కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తున్నారు. చాలా ప్రెస్టీజ్గా, ఎందుకంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్లమెంట్ వైజ్గా పెద్ద ఎత్తున 1,00,000 మందికి తగ్గకుండా అన్ని సమావేశాలు జరిగినాయి. మొట్టమొదటి సమావేశం కూడా మరి కలిగిరిలో మోటర్ నరసింహారావు నాయకత్వంలో స్టార్ట్ అయినటువంటి ఈ రాకథ ప్రోగ్రాం ప్రజల్లో ఒక ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టింది. మరి ఆ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇది దాదాపు చివరికి వచ్చేసింది, ఇంకా మహా ఉంటే 1-2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇది దాదాపు 22வது కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ విజయవంతం అవుతుంది. ఎందుకంటే గతంలో అనేక కార్యక్రమాలు, మహానాడు ఒంగోలులో జరిగినటువంటి మహానాడు రాష్ట్రంలో మొత్తం రాజకీయాలను మార్చినటువంటి చరిత్ర మరి ఒంగోలుకి దక్కిందంటే అది మనస్ఫూర్తిగా అభినందిస్తాము. ప్రకాశం జిల్లాలో రాబోయే ఈ సమావేశాన్ని కూడా తప్పకుండా అత్యంత ఉత్సాహం. ఎందుకంటే ఈరోజు జనసేన కూడా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం, ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ఒక పునాది కాబోతా ఉంది. మరి లోకేష్ గారు కూడా ఆల్రెడీ శంకారావం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. శంకారావం కూడా చాలా అద్భుతంగా రెస్పాన్స్ వస్తూ ఉంది. త్వరలోనే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు. మరి వైఎస్ఆర్ పార్టీ టోటల్గా మరి భూస్థాపన కాబోతున్న దానికి రేపు ఈ సమావేశం ద్వారా మరొకసారి నిరూపిస్తారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, దీనికి అన్ని నియోజకవర్గాల నుంచి మనకి పరిశీలకులు కూడా చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా కోఆర్డినేట్ చేసుకుని ఈ సభని ఒక ఇప్పటివరకు జరిగినటువంటి సభలన్నిటి కూడా ముఖ్య విధంగా మరి ఏదో సాంబశివరావు గారి నాయకత్వంలో